జగన్ వైసీపీ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోకపోతే పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసంతా 2029 ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారంటున్న శ్రీనివాసానంద సరస్వతి. ఇప్పుడు చూడనా బతుకు ముడ్డి కిందెట్టిన మందు పాత్ర ఎప్పుడు పేలుతుందో తెలియని పోలీసు వాళ్ళగా ఎంత టెన్షన్ ఫీల్ అయిపోతాను. రావణుడే గెలుస్తాడని వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అన్నారు. వైకాపా పార్టీకి వచ్చిన ఈ 11 సీట్లు కూడా భవిష్యత్తులో ఒకటి కలిపితే 11 వీరికి వీరే సొంతంగా గొయ్యలు తవ్వుకుంటున్నారు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఆయనేమో ఎలాంటి వ్యక్తులనే కూర్చుని పెట్టుకుంటారు. వాడి కానీ సంస్కారం లేదు, దుర్మార్గపు ఆలోచనలు. ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన కూర్చుని పెట్టుకుంటారు. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు అనేగా మీరు అనేది. సంస్కారవంతుడైతే సంస్కారవంతులను కూర్చుని పెట్టుకుంటారు. యదవ సవత సన్నాసి పీనాసి కాబట్టి నీచమైన బుద్ధులు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ నాగార్జున యాదవ్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ చేత మొత్తం కూడా కక్కించేశారు. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేసుకుని మీకు నిజం చెప్పేశాడా? నాంపల్లి కోర్టులో కూడా తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్ ని ప్రవేశపెట్టారు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లేదురా. ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. చిక్కాడు చెక్కేస్తారు అని, చిక్కాడు చెక్కేస్తారు అని. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో, చిక్కాడు చెక్కేస్తారు అని. ఇది తుప్పు పట్టిన రాడ్డు, ఇసుకో అంతే. నిజంగానే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చెక్కేస్తా ఉన్నారు. మన వీడియో కూడా బాగా వైరల్ అయింది. మొత్తానికి తెలంగాణ పోలీసులు స్పందించారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు నా డాటర్కి చాలా ఇష్టం, చికెన్ నాకు ఇష్టం, దున్నపోతుల తిని ఎగ్గు మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. లావు అవుతానేమో, సరే ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక వారం డైట్ చేసిన. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఫ్లాష్ బ్యాక్. రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాలి. పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. Like, share and subscribe to